హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోయిత్ రెయిన్బో ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎప్పుడు చేపలు చికెను కర్రీలు అవన్నీ ఎందుకులే అని ఈరోజు వెరైటీగా కడాయి బిర్యానీ అయితే చేస్తున్నా. మామూలు కడాయి బిర్యానీ కొత్తగా ఏం తయారు చేయట్లేదు. మామూలుగా అందరూ చేస్తారు కడాయిలో బిర్యానీ. కాకపోతే నేను ఈరోజే కడాయిలో బిర్యానీ చేస్తున్నా. మామూలుగా దబర్లోనో గిన్నెలోనో చేస్తాను. ఈరోజు కడాయి బిర్యానీ టేస్ట్ ఎలా వచ్చిందో చూసేయండి. తయారు చేసే విధానం కూడా చూసేయండి మీరే. ఫస్ట్ అయితే 2 స్పూన్లు నెయ్యి అయితే వేసినాను. నెయ్యి వేసిన తర్వాత సాజీరా, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, జీడిపప్పు, యాలకులు, పట్ట, లవంగాలు అన్నీ, బిర్యానీ ఆకు అన్నీ అయితే వేసేసినాను అనమాట. అవి వేగిన తర్వాత ఏమంటే ఎర్రగడ్డలు తరిగి పెట్టుకున్నా. ఎర్రగడ్డలు, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అన్నీ పక్కన తరిగి అయితే రెడీగా పెట్టేసుకున్నా. అవి కూడా ఫస్ట్ ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు వేసేద్దాం. కొంచెం ఎర్రగడ్డలు వేసి కొంచెం పచ్చిమిరపకాయలు. నేనైతే స్పైసీ కొంచెం తగ్గించిన, ఎందుకంటే మా బొడ్డోడు ఈ మధ్య కారం అంటే అస్సలు తినట్లేదు. ఇంతకుముందనే ఒక రోజు తినేవాడు, ఇప్పుడు కారం ఉంటే నా వల్ల కావట్లేదు అంటున్నాడు. అందుకని కొంచెం కారం అయితే తగ్గించేసిన. మీరు కావాలంటే ఇంకొంచెం స్పైసీగా కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది అనమాట. మా పక్క ఎర్రగడ్డలు అంటాము, తెలంగాణ సైడ్ అయితే ఉల్లిపాయలు అంటారు. మా పక్క మాత్రం ఎర్రగడ్డలనే అంటాం అనమాట. ఎర్రగా ఉంటాయని ఎర్రగడ్డలు అంటారు. వెల్లుల్లిపాయను వచ్చి తెల్లగడ్డలు అంటాం అనమాట. మేము తెల్లంగా ఉంటాయి కాబట్టి అందుకని అదే అలవాటుతో ఎర్రగడ్డలు అనేస్తున్నాను. టమాటా వేసాను. టమాటా బదులు పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. టమాటానే వేయాలని ఏం లేదు, టమాటా పులుపు కోసం వేస్తాం అనమాట, బాగుంటుంది టేస్ట్ అని. టమాటా బదులు పెరుగు వేసుకోవచ్చు, ఒక నిమ్మకాయ పిండుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అలా కూడా చేస్తుంటాను నేను, పెరుగు వేసి కూడా. ఒక 2 స్పూన్లు అల్లం పేస్ట్ అయితే వేసినాను అనమాట. అల్లం పేస్టు మామూలుగా నేను ఒక 1/2 కిలో అల్లం తెచ్చి అల్లం పేస్ట్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. అల్లం వెల్లుల్లి మిక్సీ వేసేసుకొని దాంట్లోనే పట్ట లవంగాలు కూడా వేసేస్తాను అనమాట. వేసేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఎప్పటికప్పుడుకి అల్లం దొరుకుని వెల్లుల్లిపాయలుకొని మిక్సీ వేసుకోవాలంటే కొంచెం టెన్షన్తో తొందర చేయలేను అనమాట. అందుకని ముందుగానే వేసి పెట్టుకునేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను. అల్లం పేస్ట్ కూడా వేసిన తర్వాత కొంచెంసేపు బాగా వాడనిద్దాం అనమాట. టమాటా, ఎర్రగడ్డ రెండు బాగా వాడిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాము. నేను మామూలుగా కడాయిలో చేయడం ఫస్ట్ టైము. అందరూ వీడియోస్ చూస్తూ ఉంటాను కడాయి బిర్యానీ అని, కానీ నేను ఎప్పుడు చేయలేదు. ఈరోజే చేస్తున్నాను అనమాట. టేస్ట్ ఎలా వచ్చిందో తిని చెప్తాను తర్వాత. కొంచెం కల్లుప్పు అలవాటు అనమాట. మా పక్కకి మేము కల్లుప్పు ఎక్కువ వేస్తాము. సాల్ట్ అంటే ఏదో ఫ్రైలు చేసినప్పుడు సాల్ట్ కలుపుకుంటూ ఉంటాం అనమాట. ప్రతి దాంట్లో కల్లుప్పు అయితే వేసేస్తుంటాను. ఇప్పుడు పసుపు కొంచెం వేసాం కదా, కొంచెం వేగనిద్దాం కాసేపు. ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మా వీడియోస్ నచ్చుతున్నాయా మీకు? నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబర్లు కొంచెము అయిపోయి ఉన్నారు, వేగుతూ ఉన్నాయన్నమాట. కొంచెంసేపు బాగా వేగనిద్దాము. ఈ మధ్య మా చెల్లెలు ఫోన్లో మాట్లాడినప్పుడు ఒకసారి కుక్కర్లో బిర్యానీ చేసి వీడియో పెట్టుమా అని చెప్పింది మా చెల్లెలు ఏమంటే, నేను ఇప్పుడే కడాయిలో బిర్యానీ చేస్తున్నా, ఈ వీడియో కానీ చూసిందంటే ఫోన్ చేసి మరీ తిడుతుంది అనమాట నన్నైతే. నేను కుక్కర్లో బిర్యానీ చేయమంటే కడాయిలో బిర్యానీ చేసినవి ఏందమ్మా, నాకు కుక్కర్ బిర్యానీ నేర్పిస్తామని చేయమన్నాను కదా అంటది. ఖచ్చితంగా వీడియో చూసి మాత్రం నాకైతే ఫోన్ చేస్తుంది మా చెల్లెలు అయితే. నేనైతే రెడీగా ఉన్నా తిట్టించుకోవడం కోసం. ఎందుకంటే నేను మామూలు కుక్కర్లో చేద్దాం అనుకున్నా, కానీ ఎప్పుడు కుక్కర్లోనే ఎందుకబ్బా కడాయిలో చేద్దామని చేస్తాను అనమాట. నెక్స్ట్ టైం అయితే చేస్తాను, మా చెల్లెల కోసం కుక్కర్లో బిర్యానీ చేసి చూపిస్తాను అనమాట. మా చెల్లెలు అయితే ఖచ్చితంగా ఫీల్ అవుతుంది, ఈరోజు చేయమంటే చేయలేదు మా అక్క అని. బాగా వేగిపోయిన తర్వాత ఏమంటే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు 3 వేసేద్దాం ఇప్పుడు. అదిగో కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అన్నీ కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను నేను. అప్పుడు స్టవ్ మీద బాండలు పెట్టి తరుక్కోవడాలు అట్లయితే చేయను. మొత్తం తరిగి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగిస్తాను అనమాట. అవి కూడా కొంచెం వేగిన తర్వాత ఒక పక్క అయితే పొద్దున్నే అనమాట ఇది. అందుకని చెప్పి టిఫిన్ ఏం చేద్దామని అర్థం కాక బెన్సీ రవ్వ ఉంటే బెన్సీ రవ్వ ఉప్మా చేద్దామని పక్కన బాండలు పెట్టి ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు అన్నీ వేస్తున్నాను అనమాట, బెన్సీ రవ్వ ఉప్మా చేద్దామని. మా వారు మీడియం సైజు కొట్టించుకోరమ్మంటే చికెను మామూలు బిర్యానీకి అని చెప్పేసినాడంట. అందుకని వాళ్ళు పెద్ద పెద్ద ముక్కలు అయితే కొట్టేసినారు. నాకేమో కొంచెం మీడియం సైజు ఉంటేనే బాగుంటుంది చికెన్ బిర్యానీలోకి అనిపిస్తుంది. ఈ పెద్ద పెద్ద ముక్కలు ఏమనిపిస్తాయి అంటే కొంచెం మసాలా లోపలికి పట్టదనిపిస్తుంది అనమాట. అందుకని చిన్న మీడియం సైజు కొట్టించుకొని రా అని చెప్తూ ఉంటాను.
కానీ మా వారు మాత్రం బిర్యానీకి అని చెప్పారంట. అందుకని బిర్యానీ ముక్కలా పెద్దవైతే కొట్టించుకొని వచ్చేసినారు. మామూలుగా 1 కేజీ చికెన్‌కి 1 కేజీ రైస్ అనమాట. నేను తీసుకుంది మాత్రం హాఫ్ కేజీ రైస్. అందుకని హాఫ్ కేజీ చికెనే వేయాలి. కానీ ముక్కలు ఎక్కువ కావాలన్నారని చెప్పి నేను కేజీ చికెన్ అయితే వేసినాననమాట. కేజీ చికెన్‌కి హాఫ్ కేజీ రైస్‌కి సరిపోయింది కరెక్ట్‌గా. కాకపోతే మామూలుగా చికెన్ ఎక్కువ తినేవాళ్ళు ఒక కేజీ వేసుకోవచ్చు. మేము మామూలుగా అయితే నార్మల్‌గా అయితే హాఫ్ కేజీ మామూలుగా హాఫ్ కేజీకి హాఫ్ కేజీ రైసే కాబట్టి నేను మామూలుగా హాఫ్ కేజీ బియ్యం నానబెట్టాను. అందుకని హాఫ్ కేజీ తెమ్మంటే మా వారు కేజీ తెచ్చారు కాబట్టి కేజీ వేసేసినాను అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. నేను వీడియో సండే కదా తీసింది, తిన్నాను కదా, టేస్ట్ అయితే బాగా వచ్చింది. నేను ఇప్పుడు వాయిస్ ఇస్తున్నాను కాబట్టి ఈరోజు పెడుతున్నాను వీడియో. సండే చేశాను కాబట్టి సూపర్ టేస్ట్ అయితే వచ్చింది. గరం మసాలా పౌడర్, ధనియాల పౌడర్ అన్ని కారం కూడా వేసుకోవచ్చు. కారం వేసుకున్నా కూడా టేస్ట్ అయితే బాగుంటుంది. కాకపోతే ఎక్కువ స్పైసీ తినాలనుకున్న వాళ్ళు కారం కొంచెం వేసుకోండి. గరం మసాలా పౌడర్ ఎక్కువ వేసుకోండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. నేను కొంచెం స్పైసీ వద్దనుకున్నాను కాబట్టి అన్నీ కొంచెం తగ్గించే వేసినాను అనమాట కారం అయితే. ఇప్పుడు బాగా ఇదంతా కూడా కలిసేటట్టు బాగా కలిపేసుకుందాం. బాగా కలిపెట్టేసుకొని వేసుకుందాము. మామూలుగా చికెన్ మ్యాగ్నేట్ చేసి కూడా ఒక ఉప్పు, కారం, పసుపు అన్నీ బాగా కలిపి పక్కన పెట్టేసిన తర్వాత కూడా ఇంకొక ప్రాసెస్ కూడా తెలుసు నాకు. అలా కూడా చేస్తూ ఉంటాను. అలా కూడా బాగుంటుంది బిర్యానీ. ఇది కడాయి బిర్యానీ కాబట్టి చేస్తాను. ఈ గ్లాస్తో నేను 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను అనమాట. 2 గ్లాస్కి 3 గ్లాస్ వాటర్ అయితే వేస్తాను అనమాట. ఇవి బాస్మతి రైస్ కాబట్టి గ్లాస్కి 1.5 గ్లాసే వాటర్ పడుతుంది, ఎక్కువైతే పట్టదనమాట. మామూలు రైస్ కానైతే 1 గ్లాస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అవుతుంది. ఈ మాత్రం 1.5 గ్లాసే పోయాలి 1 గ్లాస్ రైస్కి. నేను 3 గ్లాస్ వాటర్ అయితే పోస్తున్నాను. చికెన్ అట్లా ఉడుకుతుందని మాత్రం డౌట్లుగా అడగబాకండి. చికెన్ మామూలుగా ఈజీగా ఉడికిపోతుంది. మామూలుగా ఇప్పుడు వేపేటప్పుడు వేగిపోయింది, సగం ఉడికిపోయింది. తర్వాత సగం పాండలో వాటర్ పోసాం, ఆ వాటర్కి ఉడికిపోతుంది అనమాట. ఇప్పుడు ఒక రవ్వ తెల్లు వచ్చిన తర్వాత రైస్ అయితే వేసుకుందాం. కొంతమంది ముందు బియ్యం కూడా వేస్తారు, తర్వాత వాటర్ కూడా వేస్తారు. ఇలా వాటర్ తెల్లి వచ్చిన తర్వాత ఇప్పుడు రైస్ అయితే వేసేసుకుందాం. నేను రైస్లో వాటర్ ఏం లేకుండా వడసిప్పులు వేసుకొని వడగట్టేసినాను అనమాట. 1 డ్రాప్ వాటర్ కూడా రాకుండా, ఎక్స్ట్రా వాటర్ వస్తే మరీ మెత్తంగా అయిపోతుంది కదా, అందుకని వాటర్ లేకుండా బియ్యం అయితే వడగొట్టేసుకొని అప్పుడు బియ్యం అయితే వేసేసినాను. బియ్యం వేసిన తర్వాత ఎక్కువ కలపకండి. ఎక్కువ కలిపితే బాస్మతి రైస్ కదా విరిగిపోతాయి అనమాట. బాగా నానున్నాయి, చాలాసేపు నానబెట్టాను, 1 అవర్ పైన నానినాయి అనమాట. ఇవి ఎంత బాగా నానతాయో అంత టేస్ట్గా అయితే బిర్యానీ ఉంటుంది. ఎందుకంటే బాస్మతి రైస్ ఎక్కువ నానితేనే బిర్యానీ పొల్లుగా బాగా పొడిగా బాగా వస్తుంది అనమాట. టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు ఇట్లా కలిపెట్టేసినప్పుడే కొంచెం సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే సాల్ట్ వేసుకోండి. నాకేం కరెక్ట్గా సరిపోయింది, అందుకని నేనేం సాల్ట్ ఏమైతే వేయలేదు. సాల్ట్ వేసుకొని ఇట్లా బాగా ఉడికిన తర్వాత కొంచెం పైకి వచ్చినప్పుడు మూత పెట్టాలి. ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత ఇట్లా బాగా వాటర్ ఉందో లేదో చూసుకొని ఇట్లా పైకి అదిమినట్టుగా పెట్టేసి సిమ్లో పెట్టేయాలి. ఇప్పుడు దాకా హైలో ఉండిందనమాట మంట. ఇప్పుడు మాత్రం సిమ్లో పెట్టేసి మూత అయితే పెట్టేయాలి. మూత పెట్టిన ఒక 15-20 మినిట్స్ తర్వాత పోయి తీసి చూడాలి. అప్పుడు ఎలా వచ్చిందని తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు బాగా మూత పెట్టేసి పక్కకు వచ్చేద్దాం, తర్వాత వెళ్దాము. ఇప్పుడు మూత తీసి ఎలా వచ్చిందో బిర్యానీ అయితే చూసేద్దాం. సూపర్గా ఉన్నట్టుంది, చూస్తుంటేనే బాగుంది, భలే అనిపిస్తుంది. పొడిలాడుతుంది, దమ్ బిర్యానీ వచ్చినట్టు వచ్చింది పొడిగా. సూపర్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఎలా వచ్చిందో తిని చెప్పేస్తాను అనమాట. తిన్నాక నాకే నా బిర్యానీ ఏందప్ప ఇంత టేస్ట్గా వచ్చిందా అనిపించింది. అంటే నీకు వంటలు రావా అనకండి, నాకు వంటలు బాగా వస్తాయి అనమాట. నా బిర్యానీ నేనే చేసుకొని తింటుంటే అసలు మామూలుగా ఆ ఫీలింగే వేరు కదా. మన చేతితో మనం వండుకొని తింటుంటే మామూలు కొంతమందికి ఏంటంటే మన చేతితో మనకు వండుకున్నట్టు సగించవు అనమాట, వేరే వాళ్ళు వండి పెడితే సగిస్తాయి. కానీ నాకేంటో నేను చేసుకున్న వంటలే నాకు బాగున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఎవరైనా చేస్తే ఏదో ఒకటి తక్కువ అనిపిస్తుంది దాంట్లో. అందుకని నేనే చేసుకుంటాను వంటలు అయితే ఇంట్లో.
బిర్యానీలోకి గోంగూర అయినా బాగుంటుంది, పెరుగు పచ్చడి అయినా బాగుంటుంది. నాకు పెరుగు పచ్చడి వేసుకోకుండా మామూలు ఉట్టి బిర్యానీ తినడమే ఇష్టం అనమాట. పెరుగు పచ్చడి చేశాను కానీ నేనైతే వేసుకోలేదు. నేను ఉట్టి బిర్యానీ అయితే తిన్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.